క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు మార్చ్ 1. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. కీర్తనలు 132:13. కీర్తనలు 132:9లో దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానము కలదో మనం చూచుచున్నాము. మనము దేవుని చిత్తమును నెరవేర్చిన ఎడల మన జీవితములలో మనకెన్ని శ్రమలు, హింసలు, దుఃఖములు, కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయన యందు ఆనందించవలెను. మనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుటకు నేర్చుకుని ఎడల దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనం ఆనందించుదుము. 13వ వచనములో యెబూసీయులను తరిమివేసిన తరువాత సియోనులో దావీదు రాజుగా అన్ని గోత్రములను పరిపాలించుచుండెను. సియోనులో అతడు 48వ కీర్తనను వ్రాసెను. 2వ వచనములో సియోనును మహారాజు పట్టణము అని, 1వ వచనములో మన దేవుని పట్టణము, ఆయన పరిశుద్ధ పర్వతము అని, 8వ వచనములో మరలా మన దేవుని పట్టణము అని పేర్కొనుచున్నాడు. ఈ పేర్లు ఉపయోగించుటలో దావీదుకు దేవుని ఇంటిని గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత గలదని తెలియచున్నది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణము విషయమైన దర్శనము అబ్రహాముకు కూడా ఇవ్వబడెను. హెబ్రీ 11:10. అందుచేతనే అబ్రహాము తన రక్త సంబంధులనందరినీ, ఆస్తిపాస్తులన్నిటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించుచు తన జీవితాంతము వరకు గుడారములలో నివసించెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికము యెబూసీయులకు మన హృదయములలో ఎక్కడ కానీ ఏ స్థలము కానీ ఇవ్వనివ్వకుండా చేయును. మనము వారికి కానీ స్థలమిచ్చిన ఎడల మనము ప్రభువును దుఃఖపరచువారు మగుదుము. కీర్తన 132:14లో దావీదు భూ సంబంధమైన భవనమును గురించి ఆలోచించుటలేదు. దావీదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోరెను. అది యేసుక్రీస్తు ప్రభు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఛాయే ఉన్నది. 17వ వచనములో ప్రభువు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను అని చెప్పుచున్నాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా ఛాయగా ఉన్నాడు. ఆ కొమ్ము దేవుని చేత అభిషేకించబడిన వాడైన యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలియచేయుచున్నది. ఆయన స్వంత ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన గొప్ప ప్రత్యక్షతను దావీదు చూచుచున్నాడు. దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడే ఆయనను గూర్చిన మన ఆకలి సంపూర్ణముగా తీర్చబడును. 15-16 వచనములు. మనకెన్ని శ్రమలు, హింసలు, బాధలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలోనే, దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనము అనుభవించగలము. దేవుని గృహ నిర్మాణములో ఎవరైతే ఇష్టపూర్వకముగా పాలు పొందుటకు ఇష్టపడుతురో వారు సమృద్ధి అయిన సంతోషమును, నిజమైన సహవాసమును అనుభవించగలరు. కూడికలలో కేవలము పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశముతో వచ్చేటి వారు దేవుని ఇంటి నిర్మాణములో ఏ విధమైన పాలు పంపులు పొందలేరు. వారు త్వరగా గాయపరచబడుదురు, సంతోషమును కోల్పోవుదురు.